ఈరోజు అయితే చాలా చాలా టమాటా కాస్తున్నాయండి బకెట్ల కొద్దీ. అయితే వీటిని ఏం చేయాలో అర్థమైతలేదు. చాలా రకాలుగా ఉపయోగించిన ఇంకా చెట్టు మీద విపరీతంగా ఉన్నాయి. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నేను మొన్న ఒక ఊరు పోతుంటే కోతులు ఉన్నాయి. మరి వాటి కోసం ఆహారం ఎప్పుడు అరటి పండ్లు కర్బూజాలు ఇస్తాం కదా, మరి మందు లేకుండా పండించిన టమాటాలు తీసుకుపోదామని అనిపించింది. అది కూడా రేర్ వెరైటీ. చూడండి ఎంత బాగున్నాయో. మరి అట్లాంటి టమాటాలు తీసుకుపోయి నేను కోతులకు ఇస్తాము. చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు. చూడండి గుత్తులు గుత్తులుగా కాస్తుంటాయి. ఒక్క కొమ్మకి ఎన్ని ఉన్నాయి చూసిరా. ఇట్లాంటి రేర్ వెరైటీ మంచి ఆరోగ్యం ఉన్న టమాటాలు మనం కోతుల కోసం ఈరోజు తెంపడం జరుగుతుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఒక చెట్టుకు ఒక బకెట్ అని వెళ్తున్నాయి. ఇంకా కాయలు వంగ ఇంకా పండ్లు ఉన్నాయి చూడండి. అలాగే ఇంకో రకం ఇంకో బకెట్ ఇట్లా అన్ని బకెట్లలో తెంపి పెడుతున్నాను. ఇగో ఇక్కడ చూడండి ఎంత పెద్ద గుత్తో. చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఇప్పుడు హార్వెస్టింగ్ అండి. మనకు వానర సేనకు చూడండి ఎన్ని ఉన్నాయో గుత్తులు గుత్తులు. చెట్టు చుట్టూ మంచి పండ్లు తీసుకెళ్తున్నాను. దూరకాయలు కూడా కాదు, రెడ్డిష్ అయిన పండ్లే తెంపడం జరుగుతుంది. అమ్మా ఆ బకెట్ ఏది? అయితే బాగా రెడ్డుగా ఉన్నాయి తెంపు అని చెప్తున్నాను. ఇది వద్దని మా ఇంకా వచ్చింది ఈరోజు. మళ్ళీ ఇంకా వీడియో తీసేటప్పుడు హెల్ప్ చేస్తాను కదా అట్లా. చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు. చాలా బాగున్నాయి కదండి. ఇవి ఇటు ఉన్నాయమ్మా. ఇవి కొంచెం ఖరాబ్ అయినాయి. అల్లనే వేసి అల్ల ఎత్తే మళ్ళా మొలుతాయి. ఇగో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. గుత్తులు గుత్తులుగా ఉండి ఇట్లా పడిపోతుంది. అగో చూడు ఎంత గుర్తుందో. వావ్ సూపర్ ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవే 2-3 కిలోలు అవుతాయండి. ఈ బకెట్ నిండా మొన్న జోకినాం 14 కిలోల టమాటాలు వెళ్ళినాయి ఈ బకెట్ నిండా. మళ్ళీ ఈ రోజు ఇక జోకం, ఎందుకంటే మేము కోతుల కోసం తీసుకెళ్తున్నాం. డైరెక్ట్ పెట్టేస్తాం అంతే. ఎన్నన్నా కానీ మందు లేని మనం ఈరోజు పంపించాలి. నేనే స్వయంగా తీసుకెళ్తా. బండి మీద యాక్టివ్ బండి ఉంది, దాని మీద తీసుకెళ్తా. నేను మా వారు బండి మీద 2 బకెట్లు వేసుకొని అదద్దమ్మా ఎర్రై తెంపు అమ్మా. ఎర్రై అవి ఉండండి మళ్ళీసారి అయితే. ఇలా కోతులు ఎన్ని ఉన్నాయి చూసి మళ్ళీసారి. చూసారు కదా ఎట్లా వెళ్తున్నాయి. ఇగో ఇక్కడ అమ్మ ఇక్కడ ఉంది. ఇవన్నీ కింది. చూడు ఎంత గుర్తుందో. చూసారు ఎంత బాగున్నాయి. అన్ని తెంపు, ఎర్రయ్య తెంపు. చూడండి ఎంత బాగా తెంపుతాయి. ముట్టుకుంటే పడిపోతాయి, మళ్ళా మంచిగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇది 1 వీక్ అయినా ఖరాబ్ కాదు. తెంపిన వాళ్ళు కూడా అంత బాగా ఉంటుంది గట్టిగా. టమాటా చూడండి ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. సూపర్ ఉంది కదా టమాటా. అమ్మ ఎంత పెద్దగా ఉంది, గుత్తి చూపెట్టు అంటుంది అట్లా. ఇగో ఇప్పుడు ఇంకో దిక్కు ఇవి సన్ గోల్డ్ చెర్రీ టమాటా, ఎల్లో చెర్రీ టమాటా కూడా కోతుల కోసం తీసుకెళ్తున్నాం. ఇవి కూడా అందులో ఎంకమ్మ చూసిరా సగం బకెట్ అయినాయి. ఇంకున్నాయి చెట్టు మీద, ఒకటే చెట్టు 2 ఉంటే అల్లయ్యి
చూసిరా ఈ చెట్టు అంతా ఇప్పుడు ఇదరాక తెంపినాం 15 ఫీట్లు ఉంటుంది ఈ చెట్టు మెల్లగా కొమ్మలు ఇరగొట్టం చూడ గుంతుగా తిన్నాను ఇక దీని నిండు ఉండాలి ఇంకా మాకు చెవులు వినబడాయని చెప్పినా కదా ఇంకావా ఇలా కోతులకు తీసుకుపోతారే పొద్దున కోతులకు ఇవా ఎక్కడి కోతులు అటు ఉన్నాయి మళ్ళా కోతులు కాదు మళ్ళా అమ్మ ఏమంటుంది వద్దులేండి ఇన్ని టమాటాలే కోతులకి వేస్తావా అమ్మద్దా అని అంటే లేదు అమ్ముడు నేను కోతులకి ఇస్తా అంటే కోతులకే ఇస్తాం అని చెప్పినాం పోయిన సంవత్సరం వేయలే కానీ కోతులకు అంత ముందు సంవత్సరం కర్బూజాలు ఇంకొకటి ఏంటి దోసకాయలు ఇట్లా తీసుకుపోయినాం ఈసారి కూడా మళ్ళీ దోసకాయలు అన్ని తీసుకెళ్తాను అది కూడా మీకు వీడియో షూట్ చేస్తాను ఓకేనా ఇప్పుడు ఈ బకెట్ మొత్తం నింపేస్తాం ఓకే మీరు కూడా గార్డెన్లో ఎక్కువ శాతం వెళితే తీసుకెళ్ళి కోతులకు ఇవ్వండి లేదంటే దగ్గరలో ఉన్న అనాథాశ్రమంకి ఇవ్వండి ఓకేనా ఏమంటారు హాస్టల్లో ఇవ్వండి ఇలా అందరికీ ఇవ్వండి ఓకేనా మరి మనం ఇంకో వీడియో కూడా షూట్ చేసి దీన్ని యాడ్ చేసి పెడతాను ఇప్పుడైతే మనకు 2 బకెట్లు బండి మీద అయితే 2 బకెట్లు పడతాయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ రకం తీసుకొని వెళ్తాను ఉంటానండి ఎండాకాలం మనం కోతుల కోసం ఏమన్నా చేయాలి మరి మీ వంతుగా ఏమేం చెప్తారో చేయండి నేనైతే చాలా ప్లానింగ్లో ఉన్నాను ఓకే ఉంటానండి కోతుల కోసం టమాటాలు తెచ్చాము కాకపోతే కోతులు భయపడుతున్నాయి ఆడోటి ఉన్నాయి అయితే ఇలా కుప్పల్లాగా పోసుకుంటూ వెళ్తున్నాము చూడండి బండి మీద తీసుకొని వచ్చినాం కోతి ముద్దుగా కూర్చొని తింటుంది చెర్రీ టమాటాలు అయితే ఇక్కడ ఉన్నాయి కోతులు చెట్ల మీద ఉన్నాయి చూస్తున్నాయి కాకపోతే అసలు ఏమండి బండి ఆపి పోయండి ఆడాడవు అక్కడ ఒకటి ఉన్నది పోయి ఇట్లా సంచులలో పట్టుకొచ్చినాం అయితే కోతులు చూస్తుంటే భయపడుతున్నాయి ఇట్లా తవ్వంటావు ఇంకా కోతులు వస్తున్నాయి వాటికి కూడా వేద్దాం ఏమండి వచ్చినావు వస్తున్నాయి కోతులు చూసి ఉరికొస్తున్నాయి చెట్ల మీదకి కూడా వస్తున్నాయి చాలా హ్యాపీ ఫోన్ చూసి కొంచెం భయపడుతున్నాయి అందుకే ఆపుకుంటూ తీస్తున్నాను అక్కడ ఇంకొన్నాయి మెల్లగా దాచుకుంటుంది కంచెలు ఎగురుకుంటూ వస్తున్నాయి చూడండి మందు లేకుండా మనం పండించినవి వాళ్ళకి పెట్టాలి అన్న నాకు సంకల్పం ఉద్దేశం అన్నట్టు దేవుని దయ వల్ల నాకు చాలా టమాటాలు వస్తున్నాయి రకరకాల టమాటాలు నేను 4 బకెట్లు తెంపాను కదా అది అయితే కోతులు గుంపుగా వచ్చినాయి కొట్లాడుతున్నాయి అన్నట్టు ఒక్కొక్కటి కొన్ని తీసుకొని పోతున్నాయి అగో ఇప్పుడు ఇంకోటి వస్తుంది అది కూడా తింటుంది చూడు అది చెట్టు మీద ఏమో కొన్ని ఏమో కొట్లాడుతున్నాయి ఇదేమో ఇక్కడ మంచి కూర్చొని తింటుంది గుడ్ ఆడ పైన 2 చెట్టు మీద ఉన్నాయి ఇదైతే మంచి కూర్చుంది ఇంకొక ఆడ పోదాం ఎందుకంటే ఇవి తింటే లేవో తెలుస్తలేదు అవి ఇంకో చిన్న కోత వస్తుంది చూడు బుచ్చిగా ఉంది దా చిన్న కోత వచ్చింది అది కూడా తింటుంది సరే అండి ఇంకొన్ని చూద్దాం గుంపుగా ఉన్నాయి మన తోటల టమాటాలు ఇలా కోతులకు వేయడానికి పోయినా చూడురి కోతులు ఎట్లా తింటున్నాయో చాలా సంతోషం వీడియో చూస్తుంటే భయపడిపోతున్నాయి మార్నింగ్ కొన్ని వేసామండి మళ్ళీ ఇంకో బకెట్లో ఇప్పుడు తీసుకెళ్తున్నాం తీసుకోండి కోతులు రెడీగా ఉన్నాయి మన కోసం చింత చెట్టు కోతుల కోసం ఉరికొస్తున్నాయి కోతులు రండి
అక్కడ వానర్స్ అయినా దా 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 అది కొన్ని పోయి అతే పోయి ఇడవై కొన్ని వస్తే అన్ని అక్కలు తింటాయి లేకపోతే కొట్లాడితే పొద్దు దా ఇట ఇక్కడ అయితే వీటికి అన్నీ ఒక్కొక్క పెట్టద్దండి కొన్ని వేసాలి చూడండి ఎలా ఉరికొస్తున్నాయో హ్యాపీ ఇక్కడ దూరం పోయి ఇక్కడ పోయి ఇంకో 2 బకెట్లు ఉన్నాయి అవి కూడా కొన్ని పోయండి మళ్ళీ అవి కొట్లాడితే చూడు పోయి చూడండి చెట్టు మీదకి వెళ్ళలేక దుంకుతున్నాయి కోతులు సూపర్ ఇక్కడ పోయి ఓ వావ్ సూపర్ గ్యాంగ్ ఇంత బాగా తింటున్నాయో నాకైతే చాలా హ్యాపీ అయిందండి ఫోటో తీస్తుంటే ఉరుకుతున్నాయి చూడండి ఎంత బాగున్నాయో అన్ని కోతులు ఇలా సంతు ఇంకా చెప్పు అయ్యో ఇక్కడ పోయి కొంచెం ఎందుకంటే అవి మన మీదకి ఎగబడతాయని కొంచెం భయం ఉంటుంది కదా అందుకని అవో అది చూసినావా పెద్ద కోతి భయపడిస్తున్నాయి చూడండి ఎలా ఉన్నాయో ఇంకా వస్తున్నాయి చెట్టు మీదకి వెళ్ళి వాటికి కూడా ఇంకొని తెద్దాం చూడండి ఎంత బాగా తింటున్నాయో కొన్ని కోతులేమో బెదిరిస్తున్నాయి ఇంకొన్ని ఉన్నాయి అక్కడక్కడ వేద్దాం ఇప్పుడు ఇంకొక 2 బకెట్లు వేస్తున్నాం మా వారు మీదికెళ్ళి దుంకుతున్నాయి కోతులు ఎక్కుతున్నాయి దుంకుతున్నాయి చాలా సంతోషం చిన్న కోతులు వస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవి మన స్పెషల్ టమాటా అండి అన్ని రకాల టమాటాలు వేసినాము చూడండి ఎట్లా ఉరికొస్తున్నాయో చూడండి ఎన్ని కోతులు వస్తున్నాయో ఒకటి చెట్టు మీదకి ఎక్కి తింటుంది అది దా 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 చిన్ని కోత అది అగొక దుంకుతూనే ఉన్నాయి ఆగుతుంది చూసారా ఎత్తుకుంటూ పోతున్నాయి ఒక పెద్ద కోతులు ఉన్నాయి తిననిత్తలేవు ఇలా కొన్ని భలే ఉన్నాయి చూడండి ఎట్లా తింటున్నాయో ఊర్లో ప్లాస్టిక్ ఎంత అయిందో చూడండి ఇక్కడ కూడా అవేర్నెస్ చేయాలి ఇంకా దగ్గరికి వెళ్ళి ఇద్దామంటే అవి ఉరుకుతున్నాయి ఏమన్నా మిమ్మల్ని ఈ 2 అయితే భలే భయపడుకుంటున్నాయి సరే అండి ఇక మనం వెళ్ళిపోదాం లేకపోతే ఇవి తినేటట్టు లేవు తింటున్నాయి ఒలుచుకొని తింటున్నాయి కొరుక్కొని తింటున్నాయి స్పెషల్ టమాటా కొంచెం గట్టిగా ఉంటుంది అయినా వీటి కోసం పండ్లే తెచ్చాను ఇంత పెద్ద చింత చెట్టు నీడకు మంచిగా కోతులు ఉన్నాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం ఇక ఈరోజు అయితే వేసినాం మళ్ళీ ఒకరోజు దోసకాయలు రోజు కర్పూలతో మళ్ళీ వస్తాను ఎండాకాలం మీరందరూ కూడా ఇట్లా జీవరాశులకు ఇవ్వడానికి ప్రయత్నించండి ఉంటానండి బాయ్